జెడ్ఎంబీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. జెడ్ఎంబీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలని వీక్షించండి, ఆత్మీయ మేలులు పొందండి. 5వ ప్రశ్న అండి, నిర్గమకాండములో 5వ ప్రశ్న. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనందరం క్వశ్చన్ రాసుకుందామండి. ప్రశ్న: నిర్గమకాండం అనే ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగ వచ్చినది? నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగ వచ్చినది? రాశారండి? నిదానంగా రాయండి, నీట్గా నిదానంగా చిన్నగా రాయండి. అంతకైతే 5 వరకే ధ్యానించుకుందామండి. నిర్గమకాండమును ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగా వచ్చినది? నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగ వచ్చినది? నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగా వచ్చినది? నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగ వచ్చినది? నిర్గమకాండము అను ఈ పుస్తకమునకు ఆ పేరు ఎలాగా వచ్చినది? ఆన్సర్: నిర్గమకాండమును తెలుగు పదమును నిర్గమకాండమును తెలుగు పదమును నిర్గమకాండము అను తెలుగు పదమును ఇంగ్లీష్లో ఎక్సడైజ్ అని అందరు. ఎక్సడైజ్. నిర్గమకాండమును ఈ తెలుగు పదమును ఇంగ్లీష్లో ఎక్సడైజ్ అని అందరు. ఈ ఎక్సడైజ్ గ్రీకు భాషలోని సెప్ట్వాజింట్ అను పదములోని సెట్వాజ్ నుంచి తీయబడినది. సెట్వాజ్. ఎక్సడైజ్ అను ఈ పదము గ్రీకు భాషలోని సెట్వాజెట్ అను పదములోని సెట్వాజ్ నుంచి తీయబడినది. సెట్వాజ్ నుంచి తీయబడినది. ఎక్సడైజ్ అనగా బయటికి వెళ్ళుట అని అర్థము. ఎక్సడైజ్ అనగా బయటికి వెళ్ళుట అని అర్థము. ఎక్సడైజ్ అనగా బయటికి వెళ్ళుట అని అర్థము. ఈ ఎక్సడైజ్ను హెబ్రీ భాషలో సెమోజ్. ఎక్సడైజ్ అని ఈ పదమును హెబ్రీ భాషలో సెమోజ్ అని అందరు. సెమోజ్ అనగా నామములు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, రాసినది అయినది
ఈ నిర్గమాకాండం ఎక్సడైజ్ అంటున్నాం కదా, బయటికి వెళ్ళుట అనగా చూడు, ఇశ్రాయేల్ ప్రజల్ని విడుదల చేయించాడు దేవుడు. ఎవరిని? మోషే గారిని నాయకుడిగా పెట్టుకొని మోషే గారి ద్వారా ఒక విడుదల కలిగించాడు. అనగా నిర్గమాకాండం అంటే బయటికి వెళ్ళుట, అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకుని వెళ్ళాడు. అదే విడుదల, లేకపోతే విమోచన. ప్రియమైన దేవుని పిల్లలరా, అది ఆ ప్రశ్నకు అర్థం అదండి. 6వ ప్రశ్న కూడా మనం రాసుకోగలిగినట్లయితే, 6వ ప్రశ్న అండి, 6వ ప్రశ్న, ఎక్కడ నుండి ఎక్కడి వరకు, ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్న చరిత్రను నిర్గమాకాండం వివరిస్తుంది? ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్న చరిత్రను నిర్గమాకాండం వివరిస్తుంది? ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్న చరిత్రను నిర్గమాకాండం వివరిస్తున్నది? ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్న చరిత్రను నిర్గమాకాండం వివరిస్తుంది? ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్న చరిత్రను నిర్గమాకాండం వివరిస్తుంది? ఆన్సర్, యోసేపు గారి మరణము మొదలుకొని, యోసేపు గారి మరణము మొదలుకొని, యోసేపు గారి మరణము మొదలుకొని సీనాయి పర్వతం మీద, సీనాయి పర్వతం మీద ప్రత్యక్షపు గుడారము వరకు నిర్గమాకాండము వివరిస్తున్నది. యోసేపు గారి మరణమును మొదలుకొని, యోసేపు గారి మరణమును మొదలుకొని నిర్గమాకాండము, యోసేపు గారి మరణమును మొదలుకొని సీనాయి పర్వతం మీద ప్రత్యక్షపు గుడారము వరకు నిర్గమాకాండము వివరిస్తున్నది. మనం దీనికి రిఫరెన్స్ చదువుకుందామండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు, నిర్గమాకాండము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు చదవనండి, చదవగలిగిన వారు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు మనం చదువుకోగలిగినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, చదవనండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏమనగా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ అతని తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నుండి. చూడు పిల్లల 6వ వచనం చెబుతున్నాడు, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయేరి. అంటే యోసేపు గారి యొక్క మరణంతో మొదలైనది నిర్గమాకాండం యొక్క ప్రారంభం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ముగింపు ఎక్కడ జరిగినది అంటే సీనాయి పర్వతం మీద ఉన్న ప్రత్యక్ష గుడారముతో అది ముగించబడినది. ఎక్కడ అనగా, ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 40వ అధ్యాయం 33వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, నిర్గమాకాండము 40వ అధ్యాయము 33వ వచనం మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చదువుకోగలిగినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, 32 నుంచి చదవనండి. చదవగలిగిన వారు ఎవరైనా సరే చదవని. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును, బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి.
మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ దూరపు తెరను వేసెను. అలాగే మోషే పనిని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును కమ్మగా తేజస్సు మందిరమును నింపెను. ఆ మందిరము మేఘం మీద నిల్చుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండా. ఇది సీనాయి పర్వతం మీద యొక్క ప్రత్యక్ష గుడారం. ప్రియమైన దేవుని పిల్లరా, అనగా చూడు, నిర్గమాకాండము ఎక్కడి నుంచి ఎక్కడికి వివరిస్తున్నది అయ్యా అంటే, యోసేపు గారి యొక్క మరణముతో ప్రారంభించి సీనాయి పర్వతం మీద ఉన్న ప్రత్యక్ష గుడారముతో ముగించబడినది నిర్గమాకాండం. అది ఈ ప్రశ్నకు జవాబు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు, ఇక్కడ నిర్గమాకాండానికి, యోసేపు గారి మరణానికి, ప్రత్యక్షపు గుడారానికి కాలము ఎంత అంటే ప్రియమైన దేవుని పిల్లలారా 360 సంవత్సరాలు. రాయనండి, ఇది రాసుకోవాలి. యోసేపు గారి యొక్క మరణానికి, యోసేపు గారి యొక్క ప్రత్యక్షపు గుడారానికి మధ్య ఉన్న కాలము, యోసేపు గారి యొక్క మరణానికి ప్రత్యక్షపు గుడారానికి మధ్య ఉన్న కాలము 360 సంవత్సరాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రత్యక్షపు గుడారానికి, యోసేపు గారి యొక్క మరణానికి ప్రత్యక్షపు గుడారానికి మధ్య ఉన్న కాలం 360 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ప్రశ్న అడిగినప్పుడు, అయా నిర్గమాకాండం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వివరిస్తుంది అన్నప్పుడు, సింపుల్గా యోసేపు గారి మరణముతో మొదలయ్యి ప్రత్యక్షపు గుడారముతో ముగించబడినది నిర్గమాకాండం అని సునాయాసంగా చెప్పేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ఈ ప్రశ్నకు ఆన్సర్. అది మనందరం కూడా 7వ ప్రశ్న కూడా రాసుకుందామండి. 7వ ప్రశ్న, నిర్గమాకాండములోని రూపలంకారక దృశ్యమును వివరించుము. నిర్గమాకాండములోని రూపాలంకార దృశ్యమును వివరించుము. నిర్గమాకాండములోని రూపాలంకార దృశ్యమును వివరించుము. నిర్గమాకాండములోని రూప అలంకార దృశ్యమును వివరించుము. నిర్గమాకాండములోని రూప అలంకార దృశ్యమును వివరించుము. నిర్గమాకాండములోని రూప అలంకార దృశ్యమును వివరించుము. నిర్గమాకాండములో చూడు ప్రియమైన దేవుని పిల్లరా, రూపాలంకార దృశ్యం అనగా ఏమిటి అంటే, నిర్గమాకాండము చూడు, మోషేని నాయకుడిగా నిలబెట్టుకొని ఇశ్రాయేలును, ఇక్కడ నుంచి రాయండి, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. తన ప్రజలను పాపము నుంచి విడిపించడానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలను, మొదటి నుంచి చదువుతాండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు, లేకపోతే మోషేను నియమించుకున్నాడు. తన ప్రజలను పాపము నుంచి విడిపించడానికి తన ప్రియకుమారుని పంపించాడు. దీనికి రిఫరెన్స్
ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రికను రాస్తూ ఆ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనములో మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవనండి. చదవగలిగిన వారు ఎవరైనా దయచేసి చదవనండి, నిదానంగా చదవనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనందరము కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చదువుకుందామండి. రాసుకున్నారండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదువుకుందామండి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా మన అపరాధముల చేత చనిపోయి ఉండగా మన కొరకు యేసుక్రీస్తుని పంపించాడు. దీనికి రిఫరెన్స్గా యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాసుకోవచ్చండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా రాసుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరము కూడా చూడండి. దీనికి ఆన్సర్ రాసుకున్నారు కదా. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించడానికి మోషేని నియమించుకున్నాడు. తన ప్రజల పాపముల నుంచి విముక్తి లేక విడిపించడానికి తన ప్రియకుమారుని పంపించాడు. దానికి రిఫరెన్స్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, ఇంకా అనేకమైన రిఫరెన్స్లు రాసుకోవచ్చండి. కాబట్టి చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరము కూడా ఆయన పంపించకపోతే మన పాపంలో మనం ఉండిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతామని. అసలు ఈ నరకము ఎక్కడ నుంచి, ఈ మరణం ఎక్కడ నుంచి వచ్చిందయ్యా అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో ఆదాము గారి దగ్గర నుంచి మరణం వస్తే యేసుక్రీస్తు దగ్గర నుంచి మనందరకు కూడా నిత్య జీవం రావాలి అని తన ప్రియకుమారుని మన కొరకు పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఎవరి ద్వారా మరణం వచ్చినదో యేసుక్రీస్తు, చదవండి, రాసుకొని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ చక్కగా తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో మనకు చక్కగా తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం అండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికింపబడాలి అని తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది దేవుని ఉద్దేశం. అయితే మనందరం కూడా 8వ ప్రశ్న కూడా రాసుకుందామండి. 7 ప్రశ్నలు అయినాయి కదా. 8వ ప్రశ్న అండి, నిర్గమాకాండములో కనబడు పస్కా పశువులోని ఛాయను వివరించము.
నిర్గమాకాండములో కనపడు పస్కా పశువులోని ఛాయను వివరించుము. నిర్గమాకాండములో కనబడు పస్కా పశువులోని ఛాయను వివరించుము. నిర్గమాకాండములో కనబడు పస్కా పశువులోని ఛాయను వివరించుము. పస్కా పశువులోని ఛాయ అనగా ఏమిటి ప్రియులారా? నీడ. ఇక్కడ పస్కా పశువు పాత నిబంధనలు నిర్గమాకాండము అయితే, నిర్గమాకాండములో ఒక పస్కా పశువు కనబడితే దానికి ఛాయగా ప్రతి ఒక్కటి కూడా కొత్త నిబంధనలో కనపడుతూ ఉంటుంది. దానికి దీనికి ఛాయను అనగా నీడ అనగా పోలికలను తెలియపరచాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ మనందరం కూడా దీనిని నేను మనసులో ఉంచుకొని మీ అందరికీ ముందుగానే నేను దీనికి ఎందుకు అసలు పస్కా పశువును వధించాల్సి వచ్చిందో వివరించడానికి మీరందరూ కూడా నోటిడు అవ్వాలని చెప్పి 10 తెగుళ్ళను మీ ముందుగానే ఉంచాను ప్రియులారా. అవి బాగా గుర్తుండాలి అని. అవి ఈ రోజున మనందరికీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. అసలు పాత నిబంధనలో పస్కా పశువు ఎక్కడ కనబడుతుందయ్యా అంటే చదవండి, నిర్గమాకాండము రాసుకోండి ముందు. పాత నిబంధనలో పస్కా పశువు ఎక్కడ కనపడుతుందంటే నిర్గమాకాండము 12వ అధ్యాయం 21వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చదువుకోగలిగినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం అండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం చదవగలిగిన వారు. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువుని వధించుడి. ఇక్కడ చూడు పిల్లరా, పస్కా పశువు కనపడినది. అసలు ఇక్కడ వాక్యం వివరించే విధానం కూడా కొంత మీకు నేర్పుతాను, మీరు నేర్చుకోండి పిల్లరా. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు వాక్యం ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారా అంటే, మేము ఎవరికైనా వాక్యం వినిపించాలని ఆశ కలిగిన వారే బైబిల్ తరగతులకు వచ్చారు. అయితే ప్రియరా, వాక్యము చెబుతున్న వ్యక్తి ముందు టెన్షన్ పడకూడదు, అనగా ముందు ఆ వ్యక్తి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకని వాక్యం చెబుతున్న వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యాడంటే వినుచున్న వారందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసేస్తాం. అంటే వినుచున్న వారిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి అంటే ముందుగా వాక్యం మాట్లాడుతున్న వ్యక్తి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అనగా ఒక వాక్యము మనం ప్రకటించాలి అన్నప్పుడు చూడు పిల్లరా, పరిచయం చేయాలి అని ముందుగానే తెలియపరుస్తున్నారు. ముందు ఒక వాక్యం మనందరం కూడా ఇంకొకరికి తెలియపరచాలి అన్నప్పుడు మనందరం కూడా చూడు పిల్లరా, 1 గంట వాక్యము బోధించాలి అంటే సుమారుగా 5 నుంచి 10 గంటలు వాక్యాన్ని తర్ఫీదు అయి రావాలి. అట్లయితే చూడు, ఆ మనిషి ఎలా మాట్లాడతాడు, హృదయం నిండా నిండుకొని ఉంటుంది కాబట్టి ఉన్న వాక్యాన్ని బయటికి తీసుకుని వస్తాడు. వాక్యం చెప్పాలన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు, చెప్పాలని ఆశ ఉంటుంది, మంచిదే. చెప్పాలన్న ఆశ గొప్పది. ఎందుకని సువార్త సర్వ సృష్టికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి, అది దేవుని నిర్ణయం. అయితే చెప్పాలన్న ఆశ గొప్పది. దానిని నెరవేర్చుకోవడానికి మన ప్రయాస ఎంత ఉండాలంటే కొన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉండాలి, కొంత సమయాన్ని వాక్యం చదవడానికి కేటాయించాలి. ఒక చూడు పిల్లరా, ఒక అంశం చెప్పడానికి ఒక అంశాన్ని ఎంచుకోవాలి, అది పరిచయం. ఒక అంశాన్ని తీసుకొని మనం వేరు అంశాల్లోకి వెళ్ళిపోయామనుకో, బండి ట్రాక్ తప్పితే ఏమైపోతుంది పిల్లరా, పడిపోతున్నది. అదే విధముగా చూడు, ఒక అంశాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ అంశాన్ని పరిచయం చేయాలి. అంశాన్ని పరిచయం చేసి దాని విధానం, ఇప్పుడు చూడు నేను పరిచయం చేస్తున్నాను, దాని పోలికలు చూస్తూ వెళ్ళండి పిల్లరా. అసలు పస్కా పశువు అని చెప్పాను. అయితే ఈ పస్కా పశువు కాంచి నేను మొదలు పెట్టుకుని వెళ్తే వినుచున్న వారికి అర్థం కాదు.
అయితే అసలు ఈ పస్కా పశువుని ఎందుకు వధించాల్సి వచ్చిందో ముందు పరిచయం చేయాలి ప్రియమైన దేవుని పిల్లల అంశానికి. పస్కా పశువుని ఎందుకు వధించాల్సి వచ్చినదో ముందుగా నేను తెలియపరచాలి. అక్కడ నుంచి మొదలు పెడితే వినుచున్న వారందరికీ కూడా ఆసక్తి కలిగిద్ది. విని నేను నేర్చుకోవాలని ఇష్టపూరితంలోనికి ఇష్టానికి అనగా ఆసక్తుడైపోతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగా కాకుండా నేను ఇప్పుడు పస్కా పశువునే తీసుకున్నాను అనుకోండి, వీడికి మొదటిది అర్థం కానప్పుడు తర్వాత నుంచి ఇంకా ఏమీ అర్థం కాక నేను చెబుతున్నది దేవుని మాటలే, విలువైన మాటలే అయినప్పటికీ కూడా ఏమైపోతున్నవి అర్థమైపోతూ ఉన్నవి. అయితే చూడు, ఇక్కడ పరిచయం చేయాలి. పరిచయం అనగా ఏమిటి అంటే మనం తీసుకున్న అంశానికి అసలు ఎందుకు అది తీసుకోవాల్సి వచ్చిందని మనం అక్కడ తెలియపరచడం పరిచయం. తర్వాత ఒక విధానం, ఒక విభాగం, లేకపోతే ఆ విభాగములో ఏమి నేర్పించాలి అంటే పిల్లరా, ఈ పస్కా పశువు ఛాయ్ అన్నాడు కదా, ఆ ఛాయనంతా వివరించాలి. ముగింపులో ఏం చెప్పుకోవాలి, ఇది కొత్త నిబంధనలోని పస్కా పశువు ఇది, పాత నిబంధనలోని పస్కా పశువు ఇది అని చెప్పి ముగించాలి. ఇంకంతే. అదే ప్రియమైన దేవుని పిల్లరా. అయితే చూడు, అసలు ఈ పస్కా పశువుని ఎందుకు వధించాల్సి వచ్చిందో నేను పరిచయం చేస్తున్నా, అది పరిచయం. అయితే చూడు, దానికి పరిచయం అని పెట్టుకొని నిర్గమాకాండం 2:23 చదువుకోగలిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు ప్రియులారా, దేవునికి వారు మొర పెడితే దేవుడు వారి మొర విన్నాడు. అక్కడ నుంచి మొదలు పెట్టాలి ఈ అంశానికి ప్రియమైన దేవుని పిల్లలారా. మనందరం కూడా చూడు, ఒక అంశము తీసుకున్నప్పుడు దాన్ని ఎక్కడ నుంచి మొదలు పెడితే వీరికి అర్థమవుతుందన్న ఆ మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. అనగా మనందరం కూడా నిత్యము బైబిల్ని ధ్యానిస్తూ ఉండాలి. ఈరోజు మాట్లాడాలంటే ఆ ఒక్కరోజు మనం బైబిల్ చదివి వస్తే వాక్యం మనం పరిపూర్ణంగా చెప్పలేం ప్రియమైన దేవుని పిల్లలారా. నిత్యము మనందరము కూడా చూడు, కొందరైతే టైం పాస్కి చదువుతున్నారు. టైం పాస్కి కాదు, టయాన్ని కుదుర్చుకొని చదవాలి, దానికి ఒక సమయాన్ని కేటాయించాలి. బైబిల్ చదవకపోతే మనందరం కూడా వాక్యాన్ని ధ్యానించలేం. ఈరోజు చూడు, మీరు చదివినది ఏమిటో ఇక్కడ అర్థమైపోతూ ఉన్నది. చూడండి, నిర్గమాకాండము 2:23 మనం చదువుకోగలిగినట్లయితే, ఈ వచనం కానించి మొదలు పెడితే ఇక్కడ నుంచి ప్రారంభం అవుతున్నది దీనికి పరిచయం ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమాకాండము 2:23 ఎవరైనా చదవగలిగిన వారు చదవనండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా ఆ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. దేవుని యొద్దకు ఇశ్రాయేలు ప్రజలు చూడు, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఇటుకలను తయారు చేయాలి. వారు అంతకుముందు వారికి ఏం తెచ్చిస్తారు, ఐగుప్తీయులు గడ్డిని తీసుకొని ఇస్తే ఆ గడ్డిని వీరందరూ కూడా కాల్చి ఇటుకలుగా తయారు చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. తయారు చేయాలి అన్నప్పుడు వీరు దేవునికి మొరపెట్టారు, దేవుడే మాకు దిక్కు, దేవుడు లేకపోతే ఎవరూ లేరు, దేవుడే మాకు ఈ బానిసత్వం నుంచి విడిపించగలడని దేవునికి మొరపెట్టినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వారి మొర విని మోషేని ఎన్నుకున్నాడు. ఎక్కడ 3:1 ఇత్రోను తన మామ మందను మేపుతూ ఉన్నప్పుడు మోషేని పిలిచి పొదనడుములో నుంచి ఎన్నుకున్నప్పుడు, అయా మోషే ఏమంటాడు ప్రియమైన దేవుని పిల్లారా, నేను నత్తి వాడిని అంటాడు పిల్లారా. నత్తి వాడిని అన్నప్పుడు నీకు నోరుగా అహరోనుని ఇస్తాను అని పంపిస్తాడు. నోటిగా అహరోను ఉంటాడు, నువ్వు అతనికి దేవుడు ఉంటావు, దేవుడు అయి ఉంటావు, అతడు నీకు ప్రవక్తగా ఉంటాడు అని తెలియపరుస్తాడు. ప్రవక్త అనగా దేవుడు తెలియపరిచిన వాటిని వినిపించే వాళ్ళని ప్రవక్త అంటాడు. అనగా మోషే ఏ ఆలోచనతో, మోషేకి దేవుడు ఏవైతే తెలియపరుస్తున్నాడో వాటిని అహరోనుకు తెలియపరిస్తే అహరోను ఫరో యొద్దకు వెళ్ళి తెలియపరుస్తాడు పిల్లారా. అయితే తెలియపరిచిన తర్వాత ఇక్కడ చూడు, 5:1 కూడా రాసుకోండి. 5:1 కూడా రాసుకోగలిగినట్లయితే, తర్వాత మోషే అహరోనులు వచ్చి చదవండి. ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు ఆ జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు, యెహోవా ఎరుగను, ఇశ్రాయేలుని పోనీయును అనేను. అప్పుడు వారు, చూడు పిల్లరా, దేవుడు ఎవరు అని ధిక్కరించే స్థితిలోనికి ఎవరు వచ్చారా అంటే ఫరో వచ్చాడు పిల్లరా. వచ్చినప్పుడు మరలా ఫరో దగ్గరకు పంపించి మోషే గారి కర్రను వేస్తే సర్పం అయింది.
సర్పం అయితే ప్రియమైన దేవుని పిల్లారా, అతడు మాంత్రికులను శకున గాండ్రు అందరిని పిలిపించి అతని కర్రలు వేసినప్పుడు అవి కూడా సర్పాలు అవుతాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మరల ఆజ్ఞ ఇచ్చి అయా నీ కర్రతో వాటన్నిటిని మింగివేయమన్నప్పుడు మోషే గారి యొక్క కర్ర సర్పం అయితే ఆ సర్పము శకున గాండ్రు అందరి సర్పాలని తినివేసి మింగివేసింది ప్రియులారా. అప్పటికి కూడా ఫరో హృదయం కరగల. మనం ఇప్పుడు పరిచయం చేస్తున్నాం, మీకు కూడా ఇది వింటమే కాదు ప్రియులారా, పరిచయంగా ఈ విధంగా చేయాలి అని ఒక తత్వం రావాలి. అందుకే నేర్పడానికి ఈ బైబిల్ తరగతులు. పరిచయంలో చూడు, పస్కా పశువు అసలు ఎందుకు వధింపబడింది, అసలు పస్కా పశువు ఎందుకు వచ్చింది అనేది తెలియపరచడమే పరిచయం. ఆ పరిచయంలో చూడు, ఇశ్రాయేలు ప్రజలు మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మోషేని నాయకుడిగా నియమించుకున్నాడు. మోషేని నాయకుడిగా నియమించుకుంటే మోషే నేను నత్తివాడిని అన్నప్పుడు నీకు నోరుగా అహరోను ఉంటాడని అహరోను పంపించాడు. అయితే ఫరో యుద్ధకు వెళ్ళినప్పుడు ఫరో హృదయం కఠినమైనది. ఇక్కడ పస్కా పశువు ఎందుకు వధించవలసి వచ్చినదంటే ప్రియమైన దేవుని పిల్లరా, మొదటిగా దేవుడు 9 తెగుళ్ళు కలుగు చేస్తాడు. ఫరో యొక్క హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని బాధపరిచి మార్చడానికి, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలిగించడానికి మొదటిగా 9 తెగుళ్ళు కలిగిస్తాడు. ఆ 9 తెగుళ్ళ వలన ఇశ్రాయేలుకు ఇబ్బంది లేదు, హాని లేదు, ప్రమాదం లేదు, ఎటువంటి అపకారము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే 10వ తెగులు వలన ఇశ్రాయేలుకు ప్రమాదం ఉన్నది, ఐగుప్తీయులకు ప్రమాదం ఉన్నది. అయితే ఆ 10వ తెగులు వలన ఇశ్రాయేల్ ప్రజలు రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? పస్కా పశువుని వధించి దాని యొక్క మాంసాన్ని వీరు తినాలి, రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకోవాలి. ఇక్కడ వస్తుంది పస్కా పశువు ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా అంటే, పస్కా పశువు ఎందుకు వస్తున్నది ఇక్కడ? మొదటిగా ఫరో యొక్క హృదయాన్ని మార్చడానికి దేవుడు మొదటిగా 9 తెగుళ్ళు కలిగించాడు. 9 తెగుళ్ళు కలిగించినప్పుడు ఇశ్రాయేలుకు ఎటువంటి ప్రమాదము లేదు, హాని లేదు, అపకారం లేదు. 9 తెగుళ్ళ వలన ఐగుప్తీయులకు ప్రమాదం ఉన్నది. అయినా సరే ఫరో యొక్క హృదయం కఠినము అయిపోయినది. ఫరో యొక్క హృదయం మారపోయేసరికి 10వ తెగుళ్ళు కలిగించాడు. 10వ తెగులు వలన ఇశ్రాయేలుకు ప్రమాదం ఉన్నది, ఐగుప్తీయులకు ప్రమాదం ఉన్నది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈ ప్రమాదములో నుంచి, ఈ ఉగ్రతలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడాలి అంటే అక్కడ పస్కా పశువును వధించాలి, ఆ మాంసాన్ని వీరు తినాలి, ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకోవాలి. ఎవరి ద్వారబంధం మీద అయితే గొర్రె పిల్ల రక్తం పూయబడి ఉండిద్దో మరణ దూర్త దాటి వెళ్ళిపోతాడు. అక్కడ వచ్చింది పస్కా పశువు ప్రియమైన దేవుని పిల్లారు. ఈ విధంగా పరిచయం చేయాలి అంశాన్ని చెబుతూ ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా పరిచయం చేయాలి. రాసుకోండి, అక్కడ రిఫరెన్స్లు రాసుకోండి. 7వ అధ్యాయం 20వ వచనము, 7వ అధ్యాయము నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం అండి. చదువుకుంటా వెళ్దాం ప్రియమైన దేవుని పిల్లారా, చదువుకుంటా వెళ్దాం. నిర్గమాకాండము 7వ అధ్యాయం 20వ వచనం, నీళ్లు రక్తముగా మారటం. 7వ అధ్యాయం 20వ వచనం రాసుకొని దానికి ఎదురుగా నీళ్లు రక్తముగా మారటం. చాలా వరకు ప్రియమైన దేవుని పిల్లరా చెప్పినది చదువుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను, మనం వాళ్ళకి చెప్పాలి అంటే ఒక 10 నిమిషాలు చెప్పాలి అంటే మ్యాక్సిమం సుమారుగా ఒక 4-5 గంటలన్నా చదువుకోవాలి పిల్లరా. చదవకపోతే ఏమీ చెప్పలేము. వినటం వలన తెలుసుకుంటాము, చదవటం వల్ల ఏం చేస్తాం ప్రియమైన దేవుని పిల్లలరా, ముద్రింపబడతాయి. మనందరం కూడా చదవాలి. చదివినప్పుడు వాటిని మనం నేర్చుకుంటాం. వినటం వలన తెలుసుకుంటాం. తెలుసుకోవటం వల్ల ఏమీ చెప్పలేము. మనలో హృదయంలో ముద్రిస్తే అవి బయటికి మనకు వస్తాయి. ఆ మొదటి తెగులు నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం అండి, చదవండి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. ఇదంతా పరిచయంలోనే వచ్చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మన అంశానికి ఇదంతా పరిచయమే. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి, అతని సేవకుల ఎదుటను
తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు రక్తముగా మార్చబడేను. మొదటి తెగులు ఏటి నీళ్లు రక్తముగా మారినవి. నిర్గమాకాండం 7వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవ తెగులు కప్పలను కలిగించాడు దేవుడు. అది ఎక్కడ చెప్తారండి ఎవరైనా రెఫరెన్స్? అది 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 6వ వచనం. తెగులు పేరు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. కప్పలు ఎక్కి వచ్చి, లేకపోతే దేవుడు కప్పలను కలిగించెను. ఏదైనా రాయొచ్చండి, చదువునండి. నిర్గమాకాండము అహరోను ఐగుప్తు జనముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. చూడు పిల్లారా, కప్పలను కలిగించాడు. ఎందుకని? ఫరో హృదయం మారటల్లా, ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించటం లేదని మరలా రెండో తెగుల్ని పంపించాడు. మొదటి తెగులు నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం, నీరు రక్తముగా మారినది. రెండవ తెగులు కప్పలను కలిగించాడు దేవుడు. నిర్గమాకాండం 8వ అధ్యాయము 6వ వచనం. మూడవ తెగులు 8వ అధ్యాయం 16వ వచనం. వాటిని తేలిగ్గా గుర్తుపెట్టుకునే ఫండమెంటల్ చెప్తాను చూడండి. 7వ అధ్యాయం 20వ వచనం, 8వ అధ్యాయం 6, 16, 8, 21, 9, 3, 9, 21, 8, 21 కామన్. ప్రియమైన దేవుని పిల్లలారా, 8వ అధ్యాయం 21వ వచనంలో తెగులుండిద్ది. 7వ అధ్యాయం 21వ వచనంలో తెగులుండిద్ది. తర్వాత 10వ అధ్యాయం 21వ వచనంలో కూడా 9వ తెగులుండిద్ది. అంటే తేలిగ్గా గుర్తుపెట్టుకునే విధానం. చూడు, ఇక్కడ 4వ తెగులేమో 8వ అధ్యాయం 21వ వచనంలో ఉండిద్ది. 8వ అధ్యాయం 21వ వచనంలో 4వ తెగులు ఉండిద్ది. మరలా 7వ తెగులు ఏడుండిద్ది? 9వ అధ్యాయం 21వ వచనంలో ఉండిద్ది. మరలా 9వ తెగులు ఏడుండిద్ది? 10వ అధ్యాయం 21వ వచనం. అంటే 21వ వచనం కామను. 4వ తెగులు, 7వ తెగులు, 9వ తెగులు. సింపుల్గా అనమాట. చూడండి, గుర్తుపెట్టుకునే విధానాన్ని చెబుతున్నా నేను. ఎలాగా? 7:21, 8:21, 7:21, 8:21, 9:21. ఆ మూడిట్లో ఉన్న తెగులు చూడండి. ఆ మూడిట్లో ఉన్న తెగులు ఏంటి? 8:16 చదువుతున్నాడు. అయితే 4 తర్వాత చదువుకున్నాక, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి నీ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటా పేలు ఆయను. మూడవ తెగులు ఏమిటి ప్రియమైన దేవుని పిల్లలారా? పేలుని కలిగించాడు. మొదటి తెగులు నీరుని రక్తముగా మార్చాడు. రెండవ తెగులు కప్పలను కలిగించాడు. మూడవ తెగులు పేలును కలిగించాడు. 4వ తెగులు చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం, ఈగల గుంపును పంపించాడు. 8వ అధ్యాయం 21వ వచనం అండి. 8వ అధ్యాయము నిర్గమాకాండం 8వ అధ్యాయం 21వ వచనం అండి. నిర్గమాకాండము 8వ అధ్యాయం 21వ వచనం చదవనండి. నిర్గమాకాండము 8వ అధ్యాయం, నీవు నా ప్రజలను పోనీయని ఎడలా చూడుము, నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. చూడు పిల్లరా, ఇప్పటికి మనకు 4 తెగుళ్ళు అయిపోయినాయి. 5వ తెగులు చూడు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 3వ వచనం అండి. పశువుల మీదకి తెగులు. ఇది పశువుల మీదకి తెగులు. చదవనండి. ఇదిగో యెహోవా బాహుబలం పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. చూడు ప్రియమైన దేవుని పిల్లరా, ఇది ఎన్నో తెగులండి? 5వ తెగులు. 6వ తెగులు చూడండి. 9వ అధ్యాయము 8వ వచనం, చెరం మీదకి దద్దురులు.
9వ అధ్యాయము 8వ వచనం, చర్మము మీదకి దద్దురులు, చర్మము మీదకి దద్దురులు ప్రియమైన దేవుని పిల్లలరా. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనిడి మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దురులను అగునని మోషే అహరోనులతో చెప్పాను. చర్మము మీదకి దద్దుర్లు ప్రియమైన దేవుని పిల్లలు. ఎన్నో తెగులు ఇది? 6వ తెగులు. 7వ తెగులు అదే 9వ అధ్యాయం 21వ వచనం అండి. 9వ అధ్యాయము 21వ వచనం, 9వ అధ్యాయము 21వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చును. యెహోవా, నీ చేయి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లన్నీ ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేతో చెప్పాను. వడగండ్లు కురిపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. పశువుల మీద తెగులు అయిపోయిన తర్వాత చర్మం మీద దద్దుర్లు, తర్వాత వడగండ్లు కురిపించిన ఫరో హృదయం మారటల్లా ఇశ్రాయేలు ప్రజలను పంపించటలేదు. ఇంకా అంతా చూడు, వడగండ్లు కురిపించి అంతా పతనమై నాశనం అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న వాటిని ఇంకా నాశనం చేయడానికి మిడతలను పంపించాడు పిల్లరా. అది ఎక్కడయ్యా అంటే నిర్గమాకాండం 10వ అధ్యాయము మనందరము కూడా 4వ వచనం చదువుకోగలిగినట్లయితే, నిర్గమాకాండము 10వ అధ్యాయము 4వ వచనం, ఇది 8వ తెగులు ప్రియులారా. నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలు నీ ప్రాంతంలోనికి రప్పించేదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్లు దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయను. వడగండ్లు పడిన తర్వాత మిగిలి ఉన్న దానిని అంతా చూడు ప్రియమైన దేవుని పిల్లలు ఏవి తినివేసినాయి అంటే మిడతలు వచ్చి తినేసి. ఇంకా ఫరో యొక్క హృదయము కఠినముగానే ఉన్నది. ఫరో హృదయము మారల. ఫరో హృదయము మారకపోయేసరికి ప్రియమైన దేవుని పిల్లలు తర్వాత 3 దినాలు చీకటి కలిగిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలు. అది ఎక్కడయ్యా అంటే 9వ తెగులు నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం అండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం చదవనండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి చీకటి కమ్మున నేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమైన. ఈ విధముగా చూడు పిల్లరా 9 తెగుళ్ళు దేవుడు కలిగించాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడితే మోషేని నాయకుడిగా ఎంచుకున్నప్పుడు మోషే, అయ్యా నేను నత్తివాడని అన్నప్పుడు, నీకు నోరుగా అహరోను ఉంటాడన్నప్పుడు ఇద్దరు వెళ్ళి ఫరోతో చెప్పినప్పుడు, ఫరో దేవుడెవరు, నేను ఎందుకు పోనివ్వాలి ప్రజలను ఉత్తమం చేయడానికని పలికినప్పుడు పిల్లారా దేవుడు తన విశ్వస్వరూపాన్ని చూపిస్తున్నాడు. దేవుడు చూడు తన పని చేస్తున్నాడు. నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడు మన పట్ల ఒక కార్యము చేయాలి అని ఒక ఆశ కలిగి ఉంటే దేవుని పట్టుదల చూడు ఎంత అమూహ్యముగా ఉన్నదో, ఎంత ఆశ్చర్యముగా కలిగిస్తున్నదో చూడు పిల్లారా. ఒక తెగుల్ని కలిగించిన దేవుడు వీరితో నాకేం పనులే, వీరు ఏదో ఒకసారి ప్రార్థన చేశారు, వారి బాధ వారు పడతారని అనుకున్నాడా ప్రియమైన దేవుని పిల్లలారా? అనుకోవాల. దేవుని పట్టుదల చూడు. ఇశ్రాయేలు ప్రజలు చేసింది దేవునికి ప్రార్థన అయితే దేవుని ప్రణాళిక చూడు ఎంత అమూల్యంగా ఉన్నదో. దేవుని యొక్క ప్రణాళిక అంత ఆశ్చర్యంగా కనబడతలేదా ప్రియులరా? చూడు, ఒక తెగులు కలిగించినప్పుడు దేవుడు, అయా వీరి బాధ వీరు పడతారులే, వీరు వెట్టి చాకిరి వీరు చేస్తారులే అని విడిచిపెట్టలేదు పిల్లరా. నేను ఎట్లయినా సరే నా పిల్లలను నేను విడుదల పొందించాలి, ఇవి బానిసత్వం నుంచి బయటకు తీసుకొని రావాలి అన్నది దేవుని ఆలోచన, దేవుని పట్టుదల ఇక్కడ మనం దీన్ని చదివినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు, నేను ఈ 9 తెగులు చదివినప్పుడు నాకు కనపడినది ఏమిటంటే దేవుని పట్టుదల కనపడింది. మెయిన్
నాకు దీనిలో కనపడింది 9 తెగుళ్ళు ఎందుకు కలిగించాడు, ఎందుకు చూపించాడు అంటే మనం చూడు పిల్లారా, దేవుడు మనం ఏదైనా ఒక చిన్న బాధ కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎంబటినే మాకు చూడు మాకు మేలు చేయలేదు, ఈ కీడు నుంచి తప్పించలేదని దేవుని దూషిస్తున్నాము. కానీ దేవుడు తన ప్రణాళికలో ఉంటాడు పిల్లారా మనకు మేలు చేయడానికి. ఇశ్రాయేల్ ప్రజలు చూడు సనుక్కుంటూనే ఉన్నారు, ఎలాగా ఇంకా విడిపించలేదు ఏమిటి అని. అయినప్పటికీ చూడు దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుడు పట్టుదల కలిగి ఉన్నాడు. ఒక తెగులు చేసి వీరి బాధ వీరి పడతాడు అనుకోవాలి, 2 తెగుళ్ళు చేసి ఇంకా నేను వీరి పట్ల ఎందుకు ప్రయాసపడాలి అనుకోవాలి. 9 తెగుళ్ళు కలిగించిన ఇంకా ఫరో హృదయం కఠినమైన ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా పట్టుదల కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా చూడు దేవునికి ప్రార్థన చేస్తూ నిత్యము దేవునిలో ఉంటే మనకు ఈ రోజు మేలు కలగకపోవచ్చు, రేపు కలగకపోవచ్చు, నెలల తర్వాత కలగకపోవచ్చు, కొన్ని సంవత్సరాలకైనా సరే దేవుడు మన పట్ల చేసే కార్యం ఎలాగ ఉండిద్దంటే ఒక అద్భుతముగా ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా ఉంటుంది దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే. అంతేకాని దేవుడు నాకేం చేశాడయ్యా, ఈ రోజే నాకు చేయలేదు, ఈ రోజు నేను ప్రార్థన చేస్తే అని దేవుని విడిచిపెడితే పూర్తిగా దేవునికి విరోధులమైపోయి మనందరం కూడా పతనానికి కారకులం అవుతాం పిల్లారా. ఈ 9 తెగుళ్ళు మనం ఈ 10 తెగుళ్ళు నేను చూసినప్పుడు చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏమిటంటే దేవుని పట్టుదల కనపడినది దానిలో. మన పట్ల కూడా చూడు ఈ రోజు మనం ఏవైనా సరే దీనస్థితిలో ఉండొచ్చు, మనం ఏవైనా సరే ఏ యొక్క కార్యములో అయినా సరే అడుగు స్థితిలో అనగా చిన్నగా ఉండవచ్చు, అయినా సరే దేవుని మీద మనం ఆధారపడి దేవుణ్ణి దిక్కుగా చేసుకొని దేవుని కార్యాలు విజయవంతంగా చేస్తూ ఉంటే మన పట్ల దేవుడు చేసే పని ఎలాగ ఉండిద్ది అంటే ఈ విధంగా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే విడిచిపెట్టకుండా ఉన్నాడో అంత పట్టుదల కలిగి మన పట్ల కూడా దేవుడు ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లల, అది కనపడాలి. ఈ తెగుళ్ళు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని పట్టుదల కనపడాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, అయితే చూడు 9 తెగుళ్ళు కలుగు చేసిన దేవుడు ఇంకా ఎందుకులే వీరి బాధ వీరు పడతారు, వీరితో నాకు ఎందుకులే అనే ఆలోచనకు రాలేదు ప్రియులరా. ఇంకా చూడు 10వ తెగుళ్ళను కలిగిస్తూ ఉన్నాడు. 10వ తెగుళ్ళను కలిగిస్తూ ఏమి చెబుతూ ఉన్నాడయ్యా అంటే, మీరు ఎక్కడ 10వ తెగులు వాళ్ళ ఇశ్రాయేలుకు ఐగుప్తులకు ఇద్దరుకు హాని ఉన్నది, అపకారం ఉన్నది. ఆ 10వ తెగులు కూడా చదువుకోగలిగినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే పిల్లరా, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. ఈ తెగులు వలన ఇశ్రాయేలుకును ఐగుప్తులకు ఇద్దరుకును ప్రమాదం ఉన్నది కనుక ఇక్కడ వచ్చింది ప్రియమైన దేవుని పిల్లల పస్కా పశువు. ఇది పస్కా పశువు అని మనం ఛాయను వివరించడానికి ముందు పరిచయం ఏం చేసాం, అసలు ఎందుకు పస్కా పశువు రావాల్సి వచ్చినదో దాన్ని వివరించడమే పరిచయం. అక్కడ నుంచి ఇంకా మనం విధానంలోనికి వెళ్ళాలి, అక్కడ బాడీ. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఛాయను వివరించాలి, అనగా పోలికలను వివరించాలి, దాన్ని మన విభాగంలో ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వరకు పస్కా పశువు ఎందుకు వచ్చిందయ్యా అని పరిచయం చేయడానికి మనం పరిచయంలోనే ఇప్పుడు వరకు వచ్చినది. అయితే చూడు, వాక్యం వివరించాలని మీరు ఆసక్తి కలిగి నేర్చుకుంటున్నారు కనుక పరిచయం అనేది ఎలాగ ఉండాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు వాక్యం చెప్పడానికి 15 గంట సమయం ఇచ్చారనుకోండి, సుమారుగా 15 నిమిషాలు సమయం ఇస్తే 15 నిమిషాల్లో పరిచయం 2-3 నిమిషాల్లో పరిచయం చేసేయాలి. 15లో ఒక 3 నిమిషాలు పరిచయం చేయగలిగారంటే ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత చూడు 15 నిమిషాలు ఇంకెంత ఉందండి, 12 నిమిషాలు ఉంది. 12 నిమిషాల్లో సుమారుగా 9 నిమిషాలు మీరు ఆ విధానాన్ని వివరించాలి, అనగా బాడీని పెట్టాలి. అక్కడ ఒక వ్యక్తిని, లేకపోతే ఒక సేవకుడిని, ఒక యాజకుడిని, ఒక ప్రవక్తని సందర్భాన్ని అక్కడ పెట్టాలి. ముగింపుని చివరి 3 నిమిషాలు లేక 4 నిమిషాల్లో ముగించాలి. అనగా ముగింపు అంటే నేను మొదటి నుంచి మీకు చెబుతూనే వస్తున్నాను పిల్లరా. ఒకవేళ చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ దావీదు గారి చరిత్ర తీసుకున్నారు, దేవునికి ఇష్టానుసారుడు ఎందుకు అన్నాం అనుకోండి, అసలు ఇష్టానుసారుడు దావీదు అని ఆ వాక్యాన్ని పరిచయం చేయాలి ఆ 3 నిమిషాల్లో. తర్వాత ఇష్టానుసారుడు అవుతానికి కారణాలు చెప్పాలి, ఇలాగుంటే మనం ఇష్టానుసారులు అవుతాం, లేకపోతే ఇష్టానుసారులు అవుతామని ముగింపు అంతే.
అదే అరగంట వాక్యం ఇచ్చాడు అనుకో ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అక్కడ సమయం అరగంట చెప్పవలసినది. అక్కడ నువ్వేం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక 7-8 నిమిషాలు పరిచయం చేయాలి. 7-8 నిమిషాలు పరిచయం చేసి, ఒకవేళ 7 నిమిషాలు పరిచయం చేస్తే మనకు 23 నిమిషాలు ఇంకుండిద్ది. 23 నిమిషాలు ఉన్నప్పుడు సుమారుగా 15 నిమిషాలు బాడీలో పెట్టాలి. ఒక ప్రవక్త జీవితాన్ని కానీ, ఒక దైవ సేవకుడి జీవితాన్ని కానీ, లేకపోతే ఒక యాజకుల జీవితాన్ని కానీ, ఒక రాజుల జీవితాన్ని కానీ ఆ బాడీలో పెట్టాలి. తర్వాత ముగింపు ఒక 7 నిమిషాలు. రాజు చూడు, ఒక రాజు చరిత్రనే పెట్టుకున్నాం అనుకున్న ప్రియమైన దేవుని పిల్ల, రాజు చూడు దేవునికి ఇలాగ ఉండటం వల్ల ఇష్టడుగా మారాడు, అభివృద్ధి అయ్యాడు. తర్వాత చూడు, అతడు చెడుగా గర్వించి ఉజ్జయాన్ని తీసుకున్నాం అనుకున్న పిల్లరా, మొదట దేవుని ఆశ్రయించాడు, తర్వాత గర్వించి పుష్టి తెచ్చుకున్నాడు. ఇలాగ ఉంటే మనం అందరం కూడా పతనం అవుతాము. ఇలాగ ఉంటే దేవుని ఆశ్రయిస్తే మనం అభివృద్ధి అవుతాం. ముగింపు అదే గంట ఇస్తే సుమారుగా 10 నిమిషాలు పరిచయం చేయాలి. పరిచయం 10 నిమిషాలు చేసి తర్వాత 40 నిమిషాలు బాడీలో పెట్టి 10 నిమిషాలు ముగించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే అంత వివరణలోనికి వెళ్ళాలి. మనందరం కూడా ప్రియులరా ప్రశ్న రాసుకున్నారు కదా, నిర్గమాకాండం పస్కా పశువు ఛాయను వివరించడానికి. ఇక్కడ పాత నిబంధనలో పస్కా పశువు ఇక్కడ ఆగుపడితే, కొత్త నిబంధనలో పస్కా పశువు ఎక్కడ పడుతుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాసుకున్నాండి. పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్దగుట్టుకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది. చూడు పిల్లరా, పాత నిబంధనలోని పస్కా పశువు, కొత్త నిబంధనలోని పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభువారు. వీటి ఛాయని వివరించడం అంటే ఈ రెండింటి మధ్య పోలికల్ని వివరించడం. రాసుకోండి. ప్రధానముగా 7 పోలికలు కలిగి ఉన్నవి. పస్కా పశువుల మధ్య పోలికలు, పస్కా పశువుల మధ్య పోలికలు, పస్కా పశువుల మధ్య పోలికలు ప్రధానముగా 7 పోలికలను కలిగి ఉన్నవి. ప్రధానముగా 7 పోలికలను కలిగి ఉన్నవి. మొదటి పోలిక అని రాసుకున్నాండి. మొదటి పోలిక గొర్రె పిల్లై ఉండాలి. మొదటి పోలిక గొర్రె పిల్లై ఉండాలి. మొదటి పోలిక గొర్రె పిల్లై ఉండాలి. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు రాసుకోండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు రాసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు రాసుకోండి. ఒకసారి చదవండి. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాడిని పొరుగు వాడును తన లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు 10 వాని భోజనము
ఇక్కడ చూడు పిల్లరా, పస్కా పశువు ఏమి ఉండాలని చెబుతున్నాడు? గొర్రె పిల్లై ఉండాలి అని చెబుతున్నాడు. అయితే చూడు, పాత నిబంధనలోని పస్కా పశువు, కొత్త నిబంధనలోని పస్కా పశువు యొక్క ఛాయ అనగా పోలికలను వివరించుకొని చూడగా, మొదటి పోలిక గొర్రె పిల్ల అయి ఉండాలి. కొత్త నిబంధనలోని పస్కా పశువు చూడు ఏమై ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమై ఉన్నాడయ్యా అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గారు రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే, యెషయా గారు రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో వదకు తేబడిన గొర్రె పిల్ల. చూడు, అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతున్న ప్రవచనం ప్రియులారా. యెషయా గారు రాసిన గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం రాసుకోండి, నిదానంగా రాసుకొని చదవండి. యెషయా గారు రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం అండి. రాసుకున్న తర్వాత ఎవరు ముందు రాసుకుంటే వారు తీసి చదివేసేయండి అండి. యెషయా గారు రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా గారు రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు. వదకు తేబడుతున్న గొర్రె పిల్ల అని బొత్తు కత్తిరించవాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు పిల్లరా. అతడు చూడు, మన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి బాధపడి కూడా వదకు తేబడిన గొర్రె పిల్లలా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇంకా యోహాను భక్తుడు ఏమి చెబుతున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అండి. యోహాను గారు రాసిన సువార్త, ఓ దేవుని గొర్రె పిల్ల, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను గారు రాసిన సువార్త రాసుకోండి, రాసుకొని ఎవరు ముందు రాసుకుంటే వాళ్ళు తర్వాత చదివేసేయండి అండి. మెయిన్ మనందరం కూడా నేర్చుకోవడానికి రాసుకుంటుంది కాబట్టి రాసుకోవడం ప్రధానం. అమ్మా, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అమ్మా. 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూడు పిల్లరా, పాత నిబంధనలోని పస్కా పశువు ఏమైనది? గొర్రె పిల్ల. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొత్త నిబంధనలో గొర్రె పిల్లగా మనందరికీ అవపడుతూ ఉన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం కూడా రాసుకున్నాండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం అండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవగలిగిన వారు చదవండి. ప్రకటన గ్రంథము భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు నమస్కారం చేదురు. ఇక్కడ ఏం చూస్తున్నానండి? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. గొర్రె పిల్ల ఎవరంటే పిల్లరా? యేసుక్రీస్తు ప్రభువారని మనకు అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. అనగా చూడు, మొదటి పోలికగా పస్కా పశువుకు, పాత నిబంధనలోని పస్కా పశువుకు, కొత్త నిబంధనలోని పస్కా పశువుకు మొదటి పోలికగా పస్కా పశువు ఏమై ఉండాలి? గొర్రె పిల్ల అయి ఉండాలి. రెండవ పోలిక రెండవ పోలిక నిర్దోషమైనదై ఉండాలి. రెండవ పోలిక అని సబ్ హెడ్డింగ్ లాగా పెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. సబ్ హెడ్డింగ్ లాగా పెట్టుకొని దాని కింద ఈ పోలిక రిఫరెన్స్లన్నీ అది రాసుకోండి. రెండవ పోలిక
నిర్దోషమైనదై ఉండాలి. అయితే మనం పాత నిబంధనలోని పస్కా పశువుకి కొత్త నిబంధనలోని పస్కా పశువుకి పోలికలు కాబట్టి మొదట పాత నిబంధనలోని పస్కా పశువు నిర్దోషమైనదై ఉన్నదో లేదో మనం తెలుసుకుందాం పిల్లారా. అది ఎక్కడ ఉన్నది? నిర్గమాకాండము 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి రాసుకొని చదవనండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనం అండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్దోషమైన ఏడాది అనగా మనకు అక్కడ కావాల్సింది ఏమిటి? నిర్దోషమైనది. ఆ గొర్రె పిల్ల ఎలాగ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా? నిర్దోషమైనది అనగా దోషము లేనిదై ఉండాలి, జబ్బు లేనిది. గొర్రె పిల్ల దోషం ఏందయ్యా? పాపము లేనిది అంటానికి లేదు పిల్లరా. అనగా రోగము లేనిదై ఉండాలి, అది బాగా కొవ్వినదై ఉండాలి, అది నిర్దోషమైనది అంటే పిల్లరా. అయితే పాత నిబంధనలోని పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ఆయనలో చూడు ఎలాగ దోషము లేకుండా ఉన్నదో మనం చదువుకోగలిగినట్లయితే యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. పాపము లేని ప్రతి ఒక్కడు కూడా నిర్దోషి. 8వ అధ్యాయం 46వ వచనం అండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నాలో పాపము లేదు అని చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆయన పాపము చేయలేదు అని చెబుతున్నాడు భక్తుడు హెబ్రీయులకు పత్రికను రాస్తూ. ప్రియులారా చదవనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు, అనగా నిర్దోషిగా ఉన్నాడు, నిర్దోషముగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక రాసావా? రాస్తే తీసి చదువు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఆయనలో ఏ పాపము లేదు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అది ఆయన పాపము లేనివాడుగా అగపడుతున్నాడు. ఇంకా ఎక్కడ అగపడతాడండి పిల్లరా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనకు చక్కగా తెలియపరుస్తాడు పేతురు భక్తుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం అండి. 2 పేతురు 2వ అధ్యాయము మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనం 21. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కపటమును కనపడలేదు. ఆయన ఏ పాపము చేయలేదని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అనగా మొదటి పోలిక ఏమిటి ప్రియమైన దేవుని పిల్లలారా? గొర్రె పిల్ల అయి ఉండాలి. రెండవ పోలిక నిర్దోషమదై ఉండాలి, దోషము లేనిదై ఉండాలి, అనగా నిర్దోషమైనదై ఉండాలి. మూడవ పోలిక
తొలుచూలు పుట్టిన మగదై ఉండాలి. మూడవ పోలిక తొలుచూలు పుట్టిన మగదై ఉండాలి. మనందరం కూడా పాత నిబంధనలో ఆ పస్కా పశువు ఎక్కడ తొలుచూలు పుట్టిన మగదై ఉన్నదని రాయబడిందంటే నిర్గమాకాండం 13 అధ్యాయం 15 చదువుకోగలిగినట్లయితే నిర్గమాకాండము 13 అధ్యాయము 15 మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి నిర్గమాకాండము 13 అధ్యాయము 15 మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే నేను చదువుతున్నాను, మీరు రాసుకోనండి. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానం ఏమి, జంతువుల తొలి సంతానం ఏమి, ఐగుప్తులతో దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ యేతువ చేత నేను మగదైన 10 తొలుచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించెదను. తొలుచూలు మగద అయి ఉండాలి. మూడో పోలిక రాసుకున్నారు కండి, తొలుచూలు పుట్టిన మగదై ఉండాలి అని సబ్ హెడ్డింగ్ అనగా హెడ్లైన్ పెట్టుకొని దాని కింద నిర్గమాకాండం 13 అధ్యాయము 15 రాసుకోవాలి. ఇంకా మత్తయి గారు రాసిన సువార్త 1 అధ్యాయం 21. ఎందుకని? మరియమ్మ పరిశుద్ధాత్మతో గర్భం ధరించి తొలిగా సంతానముగా పుట్టిన వాడే యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి రాసిన సువార్త 1 అధ్యాయం 21 రాసుకోవాలి. ఇంకా పౌలు గారు రోమీలకు పత్రికను రాస్తూ ఆ పత్రికలో 8 అధ్యాయం 29 తెలియపరుస్తాడు. పిల్లరా, నా కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు అని తెలియపరుస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 29 అండి. రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 29. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8 అధ్యాయం 29 రాసుకోండి, నేను చదివేస్తానండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు. అది ప్రియమైన దేవుని పిల్లలు, నేను చదువుతాను, మీరు రాసుకోండి. ఎందుకంటే మన సమయము ముగింపులోకి వచ్చేసామండి. అయితే 4వ లక్షణము ఎముక ఇరవకూడదు. ఎముక ఇరగకూడదు. ఎముక ఇరగకూడదు. అది ఎక్కడ కనబడుతున్నదండి ప్రియమైన దేవుని పిల్లలారా? నిర్గమాకాండము 12 అధ్యాయం 46 కనబడుతుందండి. నిర్గమాకాండము 12 అధ్యాయము 46 రెఫరెన్స్ రాసుకోండి. నిర్గమాకాండము 12 అధ్యాయము 46 అండి. నిర్గమాకాండము 12 అధ్యాయము 46. మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు ఇరవకూడదు. ఎముక ఇరవకూడదు. 4వ లక్షణము, 4వ పోలిక ఎముక ఇరవకూడదు. అది మనకు ఆ ప్రవచనం ఎక్కడ కనబడుతుందంటే ప్రియమైన దేవుని పిల్లరా, కొత్త నిబంధనలో పస్కా పశువు అయిన యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆ పోలిక మనకు ఎక్కడ కనబడుతుందంటే కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 20 మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 20 అండి. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 20 మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చదువుకోగలిగినట్లయితే పిల్లరా, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను ఇరిగిపోదు. వాటిలో ఒక్కటైనను ఇరిగిపోదు అని చెబుతూ ఉన్నాడు పిల్లరా. ఇంకా చూడు, యోహాను గారు రాసిన సువార్త 19 అధ్యాయము 33 కూడా మనం చదువుకోగలిగినట్లయితే యోహాను గారు రాసిన సువార్త 19 అధ్యాయము 33 కూడా మనం చదువుకోగలిగినట్లయితే వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అనగా ఎముక ఇరగలేదు. ప్రియమైన దేవుని పిల్లలరా, పస్కా పశువు యొక్క పోలికల్లో మొదటి పోలిక ఏమై ఉండాలి? గొర్రె పిల్ల అయి ఉండాలి. రెండవది నిర్దోషమైనది అవ్వాలి. మూడవది తొలుచూలు పుట్టిన మగదై ఉండాలి. 4వది ఎముక విరవకూడదు. 5వ పోలిక రాసుకోండి. 5వ పోలిక చేదు కూరలతో తినాలి.
చేదు కూరలతో తినాలి. అది ఎక్కడ కనబడుతుందండి ప్రియమైన దేవుని పిల్లారా? నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనం అండి. పాత నిబంధనలోని పస్కా పశువుకు అది ఎక్కడ కనబడుతూ ఉందంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనపడుతూ ఉన్నది. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడి ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చేదు కూరలతో ఎందుకు తినాలి అంటే పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ చెడు జ్ఞాపకాలు అనగా ఆ శ్రమల్ని ఒక చెడుతో పోల్చుకొని ఆ చేదు అనుభవాలు, ఆ అనుభవం అంతా చేదుగా తిని దాన్ని వదిలివేయాలనే ఉద్దేశంతో యేసు క్రీస్తు ప్రభు వారు చూడు చేదు కూరలతో, దేవాతి దేవుడు చూడు చేదు కూరలు తినాలి అని వారికి మోషే గారి ద్వారా ఆజ్ఞాపించాడు. ఆ చేదు కూరలతో తినాలి అని దేవుడు తెలియపరిస్తే ఆ చేదు కూరలు దేవునికి యేసుక్రీస్తు పస్కా పశువు అయితే ఆయనకి ఏ విధంగా కనపడుతున్నాయి అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరము కూడా చదువుకోగలిగినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చూడు ఏమని తెలియపరుస్తున్నాడయ్యా అంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడు, మనం పాపములు చేసి ఉంటే మన యొక్క చేదు అనుభవాల్ని ఆయన యొక్క చేదు కూరలుగా సిలువ మీద విరాలాడాడు ప్రియమైన దేవుని పిల్లలు. అదే చేదు కూరలు. మన పాపాలను తిన్నవేశాడు, మన పాపాన్ని మృంగి వేశాడు ప్రియమైన దేవుని పిల్లలు. మన మీదకి రావాల్సిన మరణాన్ని ఆయన మృంగి వేశాడు. మరణమా నీ ముల్లెక్కడ అని మరణాన్ని మింగి వేసిన దేవుడు. చేదుని వారు తిని వెళ్ళిపోయారు బానిసత్వం నుంచి, అయితే అతడు మరణాన్ని మృంగివేయడానికి సిలువలో విరాలాడాడు. 5వది చూడు, అగ్నితో కాల్చబడాలి. అది ఎక్కడ కనబడుతుంది అంటే అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనం రిఫరెన్స్ రాసుకోండి. నిర్గమకాండము 5వ పోలిక 6వ పోలిక కదా, 6వ పోలిక అగ్నితో కాల్చబడాలి. అగ్నితో కాల్చబడాలి. అగ్నితో కాల్చబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అది ఎక్కడ? నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనంలోనే అది కూడా తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. అగ్ని చేత కాల్చబడాలి. ఆ అగ్నితో కాల్చబడిన మాంసాన్ని వారు తినాలి. చూడు ప్రియమైన దేవుని పిల్లల, దానికి మనందరికి కూడా ఇక్కడ కొత్త నిబంధనలోని పస్కా పశువుకు ఏమి కనపడుతుందయ్యా అంటే, అది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం రాసుకోనండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవనండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా, చూడు అగ్ని వంటి శ్రమలు అంటాడు ప్రియులారా. అనగా శ్రమలను దేవుడు అగ్నితో పోలుస్తున్నాడు. అటువంటి శ్రమలు దేవుడు మన కొరకు పొందాడు. అటువంటి శ్రమలు పొంది అగ్నితో కాల్చబడింది ఆ పస్కా పశువు అయితే, ఇతడు సిలువలో శ్రమల ద్వారా మనందరకు నలగగొట్టబడి కాల్చిన దానికంటే ఎక్కువగా కాల్చబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అది అగ్నితో కాల్చబడిన విధంగా ఇతడు నలగొట్టబడ్డాడు. ఇంకా ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా రాసుకోవచ్చండి. ఎబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా రాసుకోగలిగినట్లయితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమలు, ఆయన పొందిన శ్రమలు ఎవరు పొందలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన పాపం చేయకుండానే శ్రమలు పొంది మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పాపం నుంచి విడుదల కలిగించడానికి ఒక శ్రమలో జీవితాన్ని అనుభవించి
గొలగతా కొండ నుంచి అతడు చూడు ప్రియమైన దేవుని పిల్లల వీధుల వెంట అతను రక్తము కారే అంత విధముగా అతడు శ్రమపడ్డాడు. అగ్నితో కాల్చబడింది పాత నిబంధనలోని పశువు అయితే, అగ్ని వంటి శ్రమలతో నలగగొట్టబడ్డాడు కొత్త నిబంధనలోని పస్కా పశువు. ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ లక్షణం చూడు, ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. 7వ పోలిక ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. అది ఎక్కడ కనబడుతుంది? నిర్గమాకాండము 12వ అధ్యాయం 10వ వచనం అండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియు మిగిలి ఉండకూడదు. ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. ఎందుకని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనగా నేటి కాలాలలో ఫ్రిడ్జులు అనేక యంత్రాలు వచ్చి ఏవైనా సరే మాంసం ఏదైనా సరే పాడైపోకుండా మనం నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నవి. అయితే ఆ దినాలలో ఈరోజు మాంసం రేపటి ఉదయానికి ఉంటే పాడైపోయి కుళ్ళిపోయేది. అనగా పస్కా పశువు యొక్క మాంసము కుళ్ళిపోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. పస్కా పశువు యొక్క మాంసము కుళ్ళిపోకూడదు. అది రేపటి ఉదయం వరకు ఉంటే ఆ పస్కా పశువు ఏమైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా? కుళ్ళిపోతూ ఉన్నది కనుక, పాడైపోతుంది కనుక, పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అయితే కొత్త నిబంధనలోని పస్కా పశువు చూడు ఏం చెబుతున్నాడంటే, అతని గురించి రాసిన లేఖనము కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో తెలియపరుస్తున్నాడు పిల్లారా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనములో మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం అండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాదాములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కుళ్ళిపోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. పస్కా పశువు కుళ్ళిపోకూడదు అనగా పాడైపోకూడదు. తర్వాత చూడు, ఇక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా తెలియపరుస్తాడు పిల్లరా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం అండి. చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు. చూడు పిల్లరా, ఇది యేసుక్రీస్తు సంబంధించిన లేఖనాలు. ఇంకా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 35వ వచనంలో కూడా మనకు తెలియపరుస్తాడు పిల్లరా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 35వ వచనం అండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 35వ వచనం అండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని వేరొక కీర్తన ఎందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. చూడు పిల్లరా, ఇది పస్కా పశువు యొక్క ఛాయను వివరించండి అంటే పరిచయంగా మనందరం కూడా ఏమొచ్చినాయి అండి, ఎందుకు పస్కా పశువు రావాల్సి వచ్చిందో మనం తెలుసుకున్నాం. తర్వాత చూడు ప్రియులరా, పస్కా పశువు యొక్క పోలికలు తెలుసుకున్నాము. ముగింపులో కొత్త నిబంధనలోని పస్కా పశువు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా, యేసుక్రీస్తే పస్కా పశువు అయి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనందరం కూడా నిర్గమాకాండం అయిపోలే. ఇంకా మనకు ఎన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి అంటే ప్రియమైన దేవుని పిల్లరా, 2 ప్రశ్నలు మిగిలి ఉన్నాయండి. ఏవి 2 ప్రశ్నలు అంటే, నిర్గమాకాండములోని బండ నుండి ఛాయని వివరించాలి. అనగా నిర్గమాకాండములో యేసుక్రీస్తు మోషే గారు బండను కొడితే నీళ్ళు వస్తాయి. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే అని రెండింటిని పోలికలు వివరించాలి. అదో ప్రశ్న. రెండవది ప్రత్యక్ష గుడారం ఛాయని వివరించాలి. చూడు, ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? నివసించేదాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నివసిస్తే రక్షణ, అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రత్యక్ష గుడారం ఉంటే వారికి రక్షణ. ఈ ఛాయని వివరించాలి. అవన్నీ 2 ప్రశ్నలు మనకు మిగిలే ఉన్నవి. సమయం అయినది కనుక మనం ముగించుకుందామండి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రియమైన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా చిరునామా సియోను మినిస్ట్రీస్, ప్రకాశం జిల్లా
చీరాల మండలం బోయినవారిపాలెం రైల్వే గేట్ దగ్గర. సియోను మినిస్ట్రీస్ సంఘ సహవాస కూటములు ప్రతి బుధవారము మరియు శనివారము రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రార్థన కూటము జరుగును. అలాగే ప్రతి ఆదివారము మధ్యాహ్నము 1 గంట నుండి 4 గంటల వరకు ఆరాధన కూటం